హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి 3 డేస్ నుండి చూస్తున్నా యుద్ధం అంటే యుద్ధమే యూట్యూబ్‌లో మామూలుగా గాదు. శివాజీ అన్న అన్వేషణ అన్న. నార్మల్ యుద్ధం అంటే యుద్ధం గాదండి. బుర్ర పాడంతే. వాళ్ళు చేసిన ఎక్స్‌ప్లెయినింగు ఇద్దరు పర్ఫెక్ట్‌గానే చెప్పారు. ఏది పాయింట్ అని కాదు. కాకపోతే అందులో మనం హైలైట్ చేసిందేంటంటే బూతులు మాట్లాడుతున్నారు అని. బూతులు మాట్లాడుతున్నారు అని కాదు. ఇప్పుడు అన్వేషణ అన్న ఎలా చెప్తున్నాడంటే, ఇప్పుడు హ్మ్. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు అని చెప్పడాని కోసం ఆయన కొంచెం వేరేగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ 'శివాజీ' అన్న వచ్చేసైతే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాడంటే, అండ్ ఇలా ఉండకూడదు. అమ్మాయిలంటే కొంచెం పద్ధతిగా ఉండాలి. అలా అని చెప్తున్నాడనమాట. నేనేమంటున్నానంటే, జనరేషన్ మారే కొద్దీ కొంచెం అన్నీ మారుతున్నాయి. ఎగ్జాంపుల్‌గా అన్నీ మారుతున్నాయనమాట. ఇప్పుడు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అండ్ ఒకప్పుడు హ్యాండ్‌రెడ్ ఫోన్స్ అంటే ఉన్నాయా? హ్యాండ్‌రెడ్ ఫోన్స్ ఏం లేవుగా. కీప్యాడ్ ఫోన్స్. కీప్యాడ్ కూడా కాదు ల్యాండ్‌లైన్. హుహు. అక్కడి నుండి ఇప్పుడు ఫ్యూచర్‌లోకొస్తే 1,30,000 పెట్టి ఫోన్ కొనాలి. 1,50,000 పెట్టి మంచి మంచి ఫోన్స్ వచ్చినాయి. ఐఫోన్స్ సామ్‌సంగ్స్ వివో ఆల్మోస్ట్ అలా జనరేషన్ అనేది మారింది. అలా ఏసుకోవద్దని అనలేదు. బట్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో క్లియర్ కట్‌గా ఇలా ఉంటే బావుంటది అని వాళ్ళ ఏజ్, ఏజ్ బట్టి చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే అది కుదరదు. బట్ అలాగే ఉంటారు. బట్ మన ఇండియా వచ్చేసి అన్నిట్లికన్నా డెవలప్ అవ్వాలండి. ఇలా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారంటే అస్సలు డెవలప్ అవ్వదు. ఎందుకంటే ఫ్యూచర్, ఫ్యూచర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. బయట దేశమోళ్ళు ఎక్కడెక్కడ నుండో వచ్చినోళ్ళందరూ డెవలప్ అవుతున్నారు. మన ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఈ చిన్న, చిన్న గొడవలకు కూడా ఎందుకు ఇంత రాజ్యాంగం జేస్తున్నారో నాకైతే అర్థం గావట్లేదు. మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరికైనా సరే మామూలుగా మీరు మీకులా ఆలోచించండి. ఎందుకు వాళ్ళ గొడవలు, ఈళ్ళ గొడవలని కాదు గానీ, మనం ఎలా డెవలప్ అవ్వాలి, మన ఇండియాని ఎలా డెవలప్ చెయ్యాలి అనేది మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు చైనా ఎళ్ళినా, అమెరికా వెళ్ళినా వేరే విధంగా ఉన్నాయండి అయన్నీ. అవన్నీ ఆలోచించుకోండి. ఓకేనా? ఇంకా ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. బాయ్.